ఖలీలుర్ రెహమాన్ అని చెప్పి ఈయన బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ మినిస్టర్ అండి. అలాగే ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఈయన 3 days ట్రిప్ చైనా వెళుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియాను ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇందులో ఈయన ఏం మాట్లాడతాడు అంటే, ఒకవేళ భారత్ అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కదా, సో వీళ్ళ ప్రాపగాండా ఎలా ఉంది, ఇన్ఫిల్ట్రేటర్స్ చొరబాటుదారులు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ నుంచి తరిమి వేస్తాము అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ని మీరు గమనించారు అనుకోండి, మమతా దీది ఆవిడేమంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, తీవ్రవాదులందరూ వెస్ట్ బెంగాల్లోనే ఉండండి, మీకు నేను ఆశ్రయం ఇస్తాను, మీరు మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళాల్సిన అవసరమే లేదని ఈవిడ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే, ఈ మోదీ గారు అమిత్ షా గారు వీళ్ళేం మాట్లాడుతున్నారు, ముందు వీళ్ళని తరిమి వేస్తాం. మీకు అస్సాం సీఎం మీకు హిమంతా బిస్వా శర్మ సేమ్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళు కూడా సరిగ్గా అదే క్యాంపెయిన్ చేశారండి. సో ఇప్పుడు మీకు ఈ రెహమాన్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఈయనేమంటాడు, ఒకవేళ భారత్ ఇలాగ చొరబాటుదారులను తిరిగి మా బంగ్లాదేశ్లోకి పంపిస్తే మేము ఊరుకోము. ఏమండి, మీరు ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారు, ఇందులో ఒక 5-6 చొరబాటుదారులు మీ ఇంటిలోకి వచ్చి కూర్చొని మేము ఖాళీ చెయ్యము, మేము వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము, మీరు మాకు ఆహారం పెట్టండి, మా అవసరాలకు డబ్బు ఇవ్వండి, సో సదుపాయాలన్నీ మీరు ఇవ్వాలంటే మీరు ఒప్పుకుంటారా? ఏం చేస్తారండి? పోరాటము చేస్తారు, వాళ్లను తరిమి వేసే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు కదా. ఇది మీరు చెయ్యకూడదు అని ఎవరైనా మాట్లాడితే దాన్ని ఏమనాలి? సో చాలా వెరైటీగా ఉందండి. ఎందుకంటే అమిత్ షా ఈయన ఒక పని చేశాడు, 600 ఎకరాలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఈ ల్యాండ్ అలకేట్ చేసి 45 రోజులు డెడ్లైన్ అంటే 1.5 monthలో టోటల్గా మీరు ఫెన్సింగ్ వెయ్యాలి. అసలు జరిగే పనేనంటే చేసే తీరాలి. సో వీళ్ళు వచ్చేసారు వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇక్కడంతా కూడా సరిహద్దులను మీరు సెక్యూర్ చెయ్యండి. ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఇప్పుడు మీరు మామూలుగా చూసారనుకోండి, భారత్కి బంగ్లాదేశ్ మధ్య చాలా పెద్ద సరిహద్దు ఉంటుంది కదా, ఇందులో 570 కిలోమీటర్లు ఇంకా కూడా మనము ఫెన్సింగ్ వెయ్యాలండి. సో ఈ వలసదారులు, ఈ తీవ్రవాదులు, ఈ చొరబాటుదారులు వీళ్ళు మన దేశంలోకి రానివ్వకుండా ఆపాలి అంటే 570 కిలోమీటర్లు ఇంకా మీరు ఫెన్సింగ్ వెయ్యాలి. సో కొంతమంది నిపుణులు ఈ బార్డర్ అంతా తిరిగారు. సో వాళ్ళు ఏమన్నారు, 110 కిలోమీటర్లు మీరు ఫెన్సింగే వెయ్యలేరు, ఇంపాసిబుల్ అని చెప్పారు. మరి 460 కిలోమీటర్లు మిగిలి ఉంది కదా, ఇక్కడ మీరు వెయ్యొచ్చు కదా. మీకు గమ్మత్తైన విషయం చెప్పనా, మీకు నవంబర్లో హైకోర్టు అడిగింది, మీరు ఎందుకు ఈ ల్యాండ్ అలొకేషన్ అనేది వీళ్ళకి ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు, మీకు అంతా క్లియర్గా ఉంది కదా. ఈవిడేం మాట్లాడడం లేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ హైకోర్టు, ఏమిటి మీ ప్రాబ్లం, ఎందుకు మీరు ఈ ల్యాండ్ అనేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇవ్వరు, ఇది మన దేశానికి మీకు నేషనల్ సెక్యూరిటీ కదా, ఒక రక్షణ కవచము కదా, ఫెన్సింగ్ వెయ్యాలి కదా అంటే అప్పుడు కూడా అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక రాష్ట్రము ఇక్కడ నేను పరిపాలిస్తున్నాను, నా అవసరాలకు తగ్గట్టుగానే సరిహద్దులు ఉండాలి. ఈ 110 కిలోమీటర్లు అంటున్నారు చూసారా, ఇక్కడ నుంచి హ్యాపీగా బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు వస్తారండి. ఫ్రెండ్స్ ఒక్క విషయం అండి, మీ వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవండి, మీరు ఒక ఆధార్ కార్డ్ అనండి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనండి, ఏమీ లేవండి, మీరు హ్యాపీగా మన దేశంలోకి రావచ్చు. వీళ్లకు కావలసినవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారు అంటే, ఇలా వేలలో లక్షల మంది ఉంటారు అంటే ఏ దేశమైనా ఒప్పుకుంటుందా అండి? అది భారత్ లాంటి ఇంత పెద్ద దేశము, మీకు ఇక్కడ ఇలాంటి ఒక సరిహద్దు, మీ చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ రావచ్చు, వీళ్ళు నాకు ఓట్లు వెయ్యొచ్చు, ఏ ప్రాబ్లము లేదు, మీరు తిరిగి వెళ్ళాల్సిన అవసరమే లేదు, నేను చూసుకుంటాను అంటే బంగ్లాదేశ్లో ఒక ఫారిన్ మంత్రి, వాళ్ళ హోం మంత్రి ఏదైతే మాట్లాడుతున్నాడో
వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళు మీ దేశంలోకి వచ్చేసారండి, వాళ్ళని చూసుకునే బాధ్యత మీదే, ఎందుకు తిరిగి పంపిస్తారు, మేమెందుకు ఒప్పుకుంటాం? సో ఇలాంటి వాదన ఈవిడ మాట్లాడుతున్నారు. అదృష్టం అండి, నిజంగా అదృష్టం. లేకపోతే వచ్చిన వాళ్ళు ఎలాంటి నేరాలు చేస్తున్నారు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనండి, అలాగే డ్రగ్స్ అనండి, స్మగ్లింగ్ అనండి, ఆయుధాల కర్మాగారాలు. నిజంగానే భారత్ ఈ విషయంలో ఏదో అదృష్టం చేసుకుంది కాబట్టే వెస్ట్ బెంగాల్లో ఈవిడ ఓడిపోవడము, ఇవాళ ఈ బార్డర్ని సెక్యూర్ చేయడం. ఎన్నెన్ని కథనాలండి, ఎంతంత దారుణాలు. హైకోర్టు చెప్తుంది ఎందుకమ్మా నువ్వు ఈ ల్యాండ్స్ ఇవ్వవు అంటే, అక్కడ నుంచే వాళ్ళు వస్తారండి, అక్కడ నుంచే ఓట్లు వేసే వాళ్ళు వచ్చి నన్ను గెలిపిస్తారు, ఇది ఎన్నో ఏళ్లగా జరుగుతుంది. ఇవాళ అక్కడంతా ఫెన్సింగ్ అంటే మన సెక్యూరిటీ వాళ్ళు ఉంటే నేను ఎలా గెలవాలి? చూడండి, మీకు జాతీయ భద్రతను గాలికి వదిలేసి చెప్తున్నాను కదా, గ్రేట్ ఎస్కేప్ అండి. లేకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అస్సాం సీఎం ఏమంటున్నాడు, భూములు కొండలు గుట్టలు వీళ్ళు ఆక్రమించుకొని ఉన్నారండి, ఇది మాది అంటున్నారు. మరి ఎందుకు మీరు విడగొట్టారు? ఎందుకు పాకిస్తాన్ అన్నారు, ఎందుకు ఈస్ట్ పాకిస్తాన్ అన్నారు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధము చేసి బంగ్లాదేశ్ అని ఒక దేశానికి స్వతంత్రము అంటారు? స్వతంత్రమా? వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారండి, మన భూములనంతా ఆక్రమిస్తున్నారు, మనం చూస్తూ ఊరుకోవాలి, ఎలా కుదురుతుంది? సో ఇదే అక్కడ జరిగింది. సో ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి అంటే, మొత్తము వీళ్ళు ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ లేవో మొత్తం వాళ్ళని బంగ్లాదేశ్ పంపించేయాలండి. పంపించి 600 ఎకరాలు మొత్తము కూడా ఫెన్సింగ్ వెయ్యాలి. ఇక ఈ 110 కిలోమీటర్లు అంటున్నారు చూసారా, ఆల్రెడీ మాట్లాడాం. మొసళ్ళు అనండి, పాములు అనండి, మీ సెక్యూరిటీ కోసం ఏమేమి కావాలో ఇక్కడ నో కాంప్రమైజ్ అండి. మీకు ప్రపంచ స్థాయిలో ఎన్నో ఎన్జిఓలు, వీళ్ళందరూ ఇది ఏంటి దారుణం, అయ్యో వాళ్ళు తీవ్రవాదులు, మీ దేశంలోకి వస్తుంటే ఇలాంటి చర్యల ఎలా తీసుకుంటారు వాళ్ళు అడుగుతున్నారండి. ఇంటర్నేషనల్ మీడియా మీకు ఎన్జిఓలు ఇది తప్పు కదా అంటే, నువ్వు అనుభవించినప్పుడే, అంటే నీ దేశంలోకి వీళ్ళు ఇంతంత మంది ఇక్కడికి వచ్చి AK-47లు, తుపాకులు, మీకు పేలుడు పదార్థాలు పెట్టుకొని, ఫ్రెండ్స్ ఇది ఒక్కటేనండి, మనం వెస్ట్ బెంగాల్ అని మాట్లాడుతున్నాం, ఫోకస్డ్గా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీని అనుకుంటున్నాం. అలా కాదండి, ఇది మీకు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. వీళ్ళకి ఎంట్రీ పాయింటే వెస్ట్ బెంగాల్ అండి. ఒక్కసారి మీకు ఇక్కడ ఒక మాల్డా దాటి లోపలికి వచ్చేసారు అనుకోండి, వీళ్ళు ఉత్తరప్రదేశ్ అంటారు, మహారాష్ట్ర అంటారు, తెలంగాణ అంటారు, హైదరాబాదులో వేల సంఖ్యలో వీళ్ళు ఉన్నారు, నోబడీ నోస్. సో వీళ్ళు ఇలా స్ప్రెడ్ అయిపోతారండి. ఏంటి, వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఉండవు, డాక్యుమెంట్లు ఉండవు, పాస్పోర్ట్, వీసా, నథింగ్ అండి. సింపుల్గా దేశంలోకి వచ్చి ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలి, అయ్యో పాపము పోతే పోని ఇలా అనుకుంటామా? అనుకున్నాం. ఒకప్పుడు ఇలాగే ఉండేది, దేశము ఇలాగే ఉండి భ్రష్టపట్టిపోయింది. ఇవాళైనా మేలుకుంటే 15 ఏళ్ల తరువాత మా దేశము మా ప్రజలే అన్నప్పుడు ఇంతంత పెద్ద గొడవలు, నేను రాజీనామానే చెయ్యను, ఇదంతా బోగస్ వ్యవహారము, వాళ్ళేం పాపాలు చేశారంటే ఇన్నిన్ని తుపాకులు, ఇవి ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారండి. తుపాకులు తయారు చేయడానికి ఫ్యాక్టరీలు ఎక్కడైనా మీరు విన్నారా? ఇప్పుడు తమిళనాడులో శివకాశి అంటాం, అక్కడ కూడా ఈ క్రాకర్స్ ఉంటాయి. ఏంటి, దీపావళి కోసం మీరు అక్కడ పేలుడు పదార్థాలు, ఇలాగే తుపాకులు, వీటిని తయారు చేయడం మొదలుపెట్టారు అనుకోండి, ఎవరికి తెలుస్తుందండి? పెద్ద ఇండస్ట్రీస్ కదా, నోబడీ నోస్. కానీ అలా చేశారా? ఇక్కడ జరుగుతుంది, వీధిలో ఇలాంటి ఫ్యాక్టరీలు ఉంటున్నాయి. కాబట్టి అమిత్ షా క్లియర్గా 600 ఎకరాలు 45 రోజులు మొత్తము ఫెన్సింగ్ వేసేయండి అని చెప్పి ఒక చాలా పెద్ద నిర్ణయము ఒక హోంమంత్రిగా తీసుకున్నాడు. మరి అలాంటప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాము వీళ్ళు ఈ చొరబాటుదారులను ఎలా ఆపుతారని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.